వీడెవడో సెల్ ఫోన్తోనే పైరసీ చేసిండట. అంటే సినిమా హాల్లోకి పోతాడు, జేబుకు ఒక మంచి డిజిటల్ కెమెరాని పెట్టుకుంటాడు, సినిమా మొత్తం రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసి ఈ వేరే వేరే కంపెనీలు ఉంటాయి కదా, పైరసీ కంపెనీలు, వాళ్ళకి $300 నుంచి $400 ఒక్కొక్క సినిమాని అమ్ముతారట. అట్లా దాదాపు కొన్ని సినిమాలు తీసేసిండట. ఒక 30 నుంచి 40 వేల రూపాయలు వస్తాయట ఒక్క సినిమాకి. సెల్ ఫోన్తో పైరసీ, ఫోన్తో థియేటర్లో సినిమాలు రికార్డ్ చేస్తారట. టెలిగ్రామ్ లింకుల ద్వారా విక్రయిస్తారట. టెలిగ్రామ్ యాప్ ఉంటుంది కదా, ఆ సోషల్ మీడియా దాని ద్వారా వాళ్ళకి పంపిస్తాడు. ఒక్కో సినిమాకి 30 నుంచి 40 వేలు వసూలు చేస్తారట. ఏడాదిన్నర వ్యవధిలో 60 సినిమాల పైరసీకి పాల్పడిన నిందితుడి పట్టివేత. చదివింది ఐటీఐ, ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తూ డబ్బుల కోసం అడ్డదారులు. ఒక్క 2024లోనే పైరసీ కారణంగా సినీ పరిశ్రమకు 3700 కోట్ల నష్టం వచ్చిందట. అతడు చదివింది ఐటీఐ, పనిచేస్తున్నది ఏసీ టెక్నీషియన్గా, కానీ అది పైకి ముసుగు మాత్రమే. అతని ప్రధాన వ్యాపకం సినిమాల పైరసీ. ఏడాదిన్నరగా అలా కొత్త సినిమాలను సెల్ ఫోన్తో వీడియో తీసి ఆన్లైన్లో విక్రయిస్తున్న ఆ నేరగాన్ని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారట. చూడండి, మొబైల్తో కొన్ని పేపర్లో వీళ్ళేం మొబైల్ అని రాశారు, యాక్చువల్గా మొబైల్ జేబుకు ఒక రికార్డింగ్ ఏదో పెట్టుకొని మొత్తం సినిమా అంతా రికార్డ్ చేస్తారట. వారు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా జనా కిరణ్ కుమార్ ఐటీఐ చదివి నగరానికి వచ్చి వనస్థలిపురంలో ఉన్న ఎన్జిఓ కాలనీలో ఉంటూ ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్నట. 2 ఏళ్ల క్రితం అతను ట్విట్టర్లో తమిళ్ ఎంవి అనే పైరసీ వెబ్సైట్కు చెందిన వీడియో ఒకటి చూసిండట. కొత్త సినిమాలు రికార్డ్ చేసి పంపితే డబ్బులు ఇస్తామని ఆ వీడియోలో చెప్పడంతో వెంటనే వారిని మెయిల్ ద్వారా సంప్రదించి ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఆ ఒప్పందం మేరకు ఏడాదిన్నరగా తెలుగులో రిలీజ్ అయిన ప్రతి కొత్త సినిమాను రికార్డ్ చేసి వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట. ఒక్కో సినిమాకి అతడు 30 నుంచి 40 వేల దాకా తీసుకుంటున్నట. సైబర్ క్రైమ్ డీసీపీ కవిత చెప్పింది. కొత్త సినిమా విడుదలైన వెంటనే కిరణ్ కుమార్ ఆన్లైన్లో మొదటి ఆటకు టికెట్ తీసుకుంటాడట. ఫస్ట్ డే ఫస్ట్ షోనే జేబులో మొబైల్ పెట్టుకొని సినిమాకి వెళ్ళి ఫోన్ను జేబులోనే ఉంచి సినిమాను పూర్తిగా రికార్డ్ చేసేవాడు. ఆ వీడియో ఫార్మాట్ చేసి టెలిగ్రామ్ లింక్ ద్వారా తమిళ్ ఎంవి నిర్వాహకులకు పంపేవాడు. వారి రికార్డింగ్స్ను హెచ్డీ క్వాలిటీలోకి మార్చి ఆన్లైన్లో ఉంచేవాడు. ఇలా అతడు ఏడాదిన్నర వ్యవధిలో 40 నుంచి 60 సినిమాల దాకా కొత్త సినిమాలను వేర్వేరు థియేటర్స్లో చూసి ఎవరికి అనుమానం రాకుండా రికార్డ్ చేసినట్టు సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించారు. ఈ పని చేస్తూ పోలీసులకు పట్టుబడకుండా ఉండడానికి కిరణ్ కుమార్ పలు జాగ్రత్తలు తీసుకున్నట. సినిమాల రికార్డింగ్ కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ వాడేవాడట. రికార్డ్ చేసే సమయంలో తప్ప మిగతా సమయంలో దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉంచేవాడట. తమిళ్ ఎంవి నుంచి తనకు రావాల్సిన సొమ్మును క్రిప్టో కరెన్సీలో తీసుకొని జప్పే, కాయిన్ డీసీఎక్స్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ఆ కరెన్సీని మన కరెన్సీలోకి మార్చేవాడు. ఆ డబ్బును 3 బ్యాంకు ఖాతాల్లో జమ చేసి అవసరమైనప్పుడు తీసుకునేవాడు. చివరగా ఈ ఏడాది మేలో రిలీజ్ అయిన ఓ కొత్త సినిమాను రికార్డ్ చేసి విక్రయించిందట. ఈ ఏడాది మే 9వ తేదీన సింగిల్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన 2వ రోజే ఆ సినిమా పైరేటెడ్ వెర్షన్ ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చింది. దాంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి ఎర్రా మణీంద్రబాబు సైబర్ క్రైమ్ అధికారులకు కంప్లైంట్ చేసిండు. పైరసీ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఒక్క 2024లోనే 3700 కోట్ల నష్టం వచ్చిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ అధికారులు సాంకేతిక ఆధారాల సహాయంతో కిరణ్ కుమార్ను అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారట. చూడు మనోడు ఏం ప్లాన్ వేసిండో. దాదాపు 30 నుంచి 40 సినిమాలంటే 30 సినిమాలు ఇంటూ 40,000 50,000 అట్లా.